కారదిగిన ఎమ్మెల్యేలపై చర్యలు ప్రారంభించింది గులాబీ పార్టీ. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. న్యాయ పోరాటంతో పాటుగా చట్టసభ ద్వారా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో కేసీఆర్ మరో మార్గం ఎంచుకున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ బి ఏంటి? వాచ్. భారత రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీకి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ద్వారా కూడా వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత కోసం స్పీకర్కు ఫిర్యాదు చేయడానికి ఆయన అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ నేతలు. అయితే బుధవారం మధ్యాహ్నం వరకు వేచి చూసినా స్పీకర్ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. దీంతో ఎమ్మెల్యేలపై ఫిర్యాదుల్ని ఈమెయిల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా స్పీకర్కు పంపించారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని తమ ఫిర్యాదులో కోరారు బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉంటే గురువారం హైకోర్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసు విచారణకు రానుంది. దానం విషయంలో వచ్చిన తీర్పు మేరకు మరో నలుగురిపైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ బాధ్యతల్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అప్పగించారు కేసీఆర్. తాను కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధానం అమలు చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 2-3 రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుందని, పార్టీ వీడిన నేతల వల్ల ఎలాంటి నష్టం కలగదని కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం కూడా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల పాటు ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై వలలు విసురుతున్నాయి. ఈ పూర్వ రంగంలో పార్టీని రక్షించుకోవడానికి, ఎమ్మెల్యేలను నిలుపుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకుంటూనే ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయించడానికి కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది.